ఆ సాయంత్రం గాలి కూడా ఏదో అశాంతిగా ఉంది. స్వాతి తన మంచం మీద కూర్చుంది. డైరీ ఆమె ఒడిలో ఉంది. సాధువు చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా మోగుతున్నాయి. ఆ డైరీ ప్రమాదకరం. దాన్ని వదిలించుకో. అసలు నిజంగానే ప్రమాదమా? లేదా అతను భయపెట్టాడా? చాలా ఆలోచించిన తర్వాత స్వాతి ఒక నిర్ణయం తీసుకుంది. డైరీకి కొద్ది రోజులు దూరంగా ఉండాలి. ఆమె లేచి డైరీని తీసుకుని బుక్ షెల్ఫ్‌లో పుస్తకాల మధ్య పెట్టేసింది. ఇప్పటికి ఇంతే అని తనలో తాను చెప్పుకుంది. కానీ గంటలు గడిచాయి. రోజులు గడిచాయి. భయం తగ్గాల్సింది పోయి ఇంకా పెరుగుతోంది. మరుసటి రోజు స్కూల్లో స్వాతి తన పనిలో ఫోకస్ పెట్టాలని ప్రయత్నించింది. కానీ మనస్సంతా ఆ సాధువు మాటలే. ఆమె కొత్త కథ రాస్తోంది. ప్రేమ, త్యాగం అన్నీ ఉన్నాయి. కానీ పదాలు రావడం లేదు. రాసినవి కూడా తనకు నచ్చడం లేదు. లంచ్ టైంలో ప్రియా భవానీతో కూర్చుంది. ప్రియా ఒక్కసారిగా స్వాతి ముఖం ఎదురుగా చేయి ఊపింది. ప్రియా, స్వాతి, నువ్వు వింటున్నావా? ఈ మధ్య చాలా మౌనంగా ఉన్నావు. స్వాతి బలవంతంగా నవ్వింది. ఏమీ లేదు. కథ గురించి ఆలోచిస్తున్నాను. భవాని, అయితే రైటింగ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వు. నువ్వు నాన్ స్టాప్‌గా పనిచేస్తున్నావు. ప్రియా, అవునే, మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు మాట్లాడుతుంటే స్వాతికి క్షణం పాటు హాయిగా అనిపించింది. కానీ ఆ రాత్రి మంచం మీద పడుకున్నాక భయం మళ్ళీ వచ్చింది. ఆమె కళ్ళతో బుక్ షెల్ఫ్ వైపు చూసింది. డైరీ అక్కడే ఉంది. తెరవాలనే కోరిక చాలా బలంగా వచ్చింది. కానీ ఆమె కంట్రోల్ చేసుకుంది. కంట్రోల్, కంట్రోల్ అని తనలో తాను చెప్పుకుంది. అప్పుడే తలుపు తట్టిన శబ్దం. తల్లి లోపలికి చూసింది. ఆమె ముఖంలో ఆప్యాయమైన నవ్వు. తల్లి, ఏమైందమ్మా? ఈ మధ్య ఏదోలా ఉన్నావు? స్వాతి లేచి కూర్చుంది. ఏమీ లేదమ్మా, స్కూల్ వర్క్ ఎక్కువైంది అంతే. తల్లి ఆమె కళ్ళలోకి చూసింది. ఏదో గమనించినట్టు అనిపించింది. స్వాతి బుగ్గ నిమిరింది. తల్లి, కొద్ది రోజులు రిలాక్స్ అవ్వు. ఎక్కువ ఒత్తిడి మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోవడానికి ప్రయత్నించింది స్వాతి. కానీ సాధువు మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి. డైరీని వాడటం తప్పా? నేనే ఈ సమస్యలన్నీ తెచ్చుకున్నానా? ఆ రాత్రి స్వాతికి ఒక భయంకరమైన కల వచ్చింది. ఒక పొగమంచు అడవిలో ఆ సాధువు నిలబడి ఉన్నాడు. చేయి చూపిస్తూ నా వెంటే రా అన్నట్లు పిలిచాడు. స్వాతి అతని దగ్గరికి వెళ్ళింది. అంతే, అతను గాలిలో కలిసిపోయాడు. ఆమె చుట్టూ చీకటి, ఒంటరితనం, గుండెలో భయం. ఆమె ఉలిక్కిపడి లేచింది. నుదిటి మీద చెమటలు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. గది చుట్టూ చూసింది. అప్పుడే ఆమె కళ్ళు ఒక దృశ్యం మీద నిలిచిపోయాయి. డైరీ. అది షెల్ఫ్‌లో లేదు. అది ఆమె డెస్క్ మీద ఉంది. తెరిచి ఉంది. పేజీలు గాలికి రెపరెపలాడుతున్నాయి. స్వాతి నెమ్మదిగా డెస్క్ దగ్గరికి వెళ్ళింది. ఇది ఎలా? అని గొణిగింది. తెరిచి ఉన్న పేజీ మీద చూసింది. అందులో ఉన్న మాటలు ఆమె రాసినవి కాదు. భయం అనేది నువ్వే ఎంచుకున్న మార్గం స్వాతి. ఆ మాటలు చూసిన క్షణంలో ఆమె రక్తం గడ్డగట్టినట్టు అనిపించింది. ఇది కల కాదు, నిజం. వణుకుతున్న చేతులతో డైరీని మూసేసింది. డెస్క్ నుంచి వెనక్కి అడుగు వేసింది. అప్పుడే ఆమెకు అర్థమైంది. సాధువు చెప్పిన మాటలు నిజం మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక. డైరీలో ఉన్న శక్తి ఆమె ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. స్వాతి కళ్ళు మూసుకుంది. లోతుగా శ్వాస తీసుకుంది. నిన్ను నా జీవితాన్ని కంట్రోల్ చేయనివ్వను అని తనలో తాను గుసగుసలాడింది. డైరీ వెనుక ఉన్న నిజమేంటో
అది తన జీవితంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. చాలా ఆలస్యం కాకముందే స్వాతి పోరాటం ఇప్పుడే మొదలైంది.